ఈ వీడియోలో మనం ఆస్కార్ అవార్డుల గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఆస్కార్ అవార్డులు ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన చలనచిత్ర పురస్కారాలు. వీటిని అమెరికన్ అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ప్రతి సంవత్సరం అందజేస్తుంది. ఆస్కార్ అవార్డులు 1929 నుండి ప్రదానం చేయబడుతున్నాయి. ఈ అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ అనేది 1927 సంవత్సరంలో స్థాపించబడింది. ఈ అవార్డులను చలనచిత్ర పరిశ్రమలోని నటులు, దర్శకులు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులు, రచయితలకు ఇస్తారు. ఆస్కార్ అవార్డులు అనేవి. మొదటి ఆస్కార్ అవార్డు ప్రదానోత్సవం 1929 ఫిబ్రవరి 16న హాలీవుడ్లోని రూజ్వెల్ట్ హోటల్లో జరిగింది. మొదట్లో విజేతల పేర్లను వార్తాపత్రికలకు ముందుగానే ఇచ్చేవారు, కానీ 1940 నుంచి సీల్డ్ ఎన్వలప్ సిస్టమ్ విధానం ప్రవేశపెట్టారు. ఆస్కార్ అవార్డు అనేది గోల్డెన్ నైట్ స్టాట్యూయట్గా ప్రసిద్ధి చెందింది. ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ సెడ్రిక్ గ్రిమ్స్ ట్రోఫీ దీనికి ప్రాథమిక రూపాన్ని డిజైన్ చేశారు. అయితే దీన్ని శిల్పిగా మలిచిన వ్యక్తి ఏమో జార్జ్ స్టాన్లీ. ఆస్కార్ అవార్డు యొక్క ప్రతిమ ఎలా ఉంటుందంటే నల్లని లోహపు బేస్పై బంగారు పూత పూసిన కాంస్యంతో తయారు చేయబడి ఉంటుంది. ఇది 13.5 అంగుళాల ఎత్తు మరియు 3.85 కిలోల బరువు కలిగి ఉంటుంది. ఆర్ట్ డెకో శైలిలో రెండర్ చేయబడిన ఒక గుర్రం కత్తిని పట్టుకొని 5 చువ్వలతో కూడిన ఫిల్మ్రీపై నిలబడినట్లుగా కనిపిస్తుంది. 24 క్యారెట్ బంగారు పూతతో కప్పబడిన బ్రిటానియం మెటల్తో తయారు చేశారు దీనికి 5 స్పోక్స్ ఉంటాయి. అకాడమీ అవార్డులు అందించే 5 ప్రధాన విభాగాలను ఇవి సూచిస్తాయి. ఆ విభాగాలు ఏంటంటే నటులు, దర్శకులు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులు, రచయితలు. అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ సభ్యులు మాత్రమే ఆస్కార్లకు అభ్యర్థులను నామినేట్ చేయవచ్చు మరియు ఓటు వేయవచ్చు. అమెరికాలోని లాస్ ఏంజల్స్ డాల్బీ థియేటర్లో 2025 మార్చి 2వ తేదీన 97వ ఆస్కార్ అవార్డులను 23 విభాగాల్లో ప్రకటించారు. మొత్తం 6 విభాగాల్లో నామినేషన్స్ దక్కించుకున్న అమెరికన్ రొమాంటిక్ కామెడీ డ్రామా అనోరా చిత్రం ఉత్తమ సహాయ నటి విభాగం మినహాయించి మిగిలిన 5 విభాగాల్లో ఏంటంటే అవి ఉత్తమ చిత్రం, నటి, దర్శకుడు, ఒరిజినల్ స్క్రీన్ ప్లే, ఫిల్మ్ ఎడిటింగ్ విభాగాల్లో అవార్డులను సాధించింది. అలాగే 97వ ఆస్కార్ అవార్డులలో అత్యధిక అవార్డులు సాధించిన చిత్రంగా కూడా నిలిచింది. దీని తర్వాత పీరియాడికల్ డ్రామా ది బ్రూటలిస్ట్కి 3 అవార్డులు దక్కాయి. అవి ఏంటంటే ఉత్తమ నటుడు, సినిమాటోగ్రఫీ, ఒరిజినల్ స్కోర్ విభాగంలో అవార్డులు దక్కాయి. 97వ ఆస్కార్ అవార్డులలో ఉత్తమ చిత్రంగా అవార్డు పొందిన చిత్రం అనోరా. ఇది ఒక హాలీవుడ్ చిత్రం. ఇది ఒక ధనవంతుడైన యువకుడు మరియు ఒక వేశ్య మధ్య సాగే ప్రేమ కథ. అనోరా చిత్రానికి 4 విభాగాలలో అవార్డులు దక్కించుకొని జాక్పాట్ కొట్టారు దర్శకుడు సిన్ బేకర్. సిన్ బేకర్ గెలుచుకున్న 4 విభాగాలు ఏంటో చూద్దాం. ఒకటేమో ఉత్తమ చిత్రం, ఇంకోటేమో ఉత్తమ దర్శకుడు, థర్డ్ వచ్చేసేమో ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే, ఫోర్త్ వచ్చేసి ఉత్తమ ఫిల్మ్ ఎడిటింగ్. ఈ విభాగాల్లో అవార్డు గెలుచుకున్నాడు. అలాగే అనోరా చిత్రం 5 అవార్డులు గెలుచుకుంది. అది ఏ విభాగాల్లో చూద్దాం. ఒకటేమో ఉత్తమ చిత్రం, రెండేమో ఉత్తమ దర్శకుడు విభాగంలో, ఇంకోటి వచ్చేసేమో ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే విభాగంలో, ఇంకోటేమో ఉత్తమ ఫిల్మ్ ఎడిటింగ్ విభాగంలో, ఇంకోటి వచ్చేసి ఉత్తమ నటి విభాగంలో 5 అవార్డులు అనేది గెలుచుకుంది. 2024 చిత్రాలకు గాను 2025లో ప్రకటించిన 97వ ఆస్కార్ అవార్డుల యొక్క విజేతలు వారు ఏ మూవీకి ఏ విభాగంలో గెలుచుకున్నారో తెలుసుకుందాం. ఉత్తమ చిత్రం వచ్చేసి అనోరా, ఉత్తమ నటుడు వచ్చేసి ఆండ్రియన్ బ్రాడీ ది బ్రూటలిస్ట్ మూవీ, ఉత్తమ నటి మైకీ మ్యాడిసన్ అనోరా మూవీ, ఉత్తమ దర్శకుడు సిన్ బేకర్ అనోరా మూవీ, ఉత్తమ సహాయ నటి జోయి సల్దానా ఎమిలియా పెరేజ్ మూవీ పేరు, ఉత్తమ సహాయ నటుడు కిరణ్ కుల్కిన్ ఏ రియల్ పెయిన్ మూవీకి గాను. ఉత్తమ అంతర్జాతీయ చలనచిత్రం ఐ యామ్ స్టిల్ హియర్, ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ వచ్చేసి నో అదర్ ల్యాండ్, ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే వచ్చేసి అనోరా డైరెక్టర్ సిన్ బేకర్, ఉత్తమ ఒరిజినల్ స్కోర్ ది బ్రూటలిస్ట్ డేనియల్ బ్లూంబర్గ్, ఉత్తమ ఫిల్మ్ ఎడిటింగ్ అనోరా సిన్ బేకర్, ఉత్తమ సౌండ్ వచ్చేసి డ్యూన్ పార్ట్ 2, ఉత్తమ యానిమేటెడ్ ఫిల్మ్ వచ్చేసి ఫ్లో, ఉత్తమ విజువల్ ఎఫెక్ట్ వచ్చేసి డ్యూన్ పార్ట్ 2, ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ వచ్చేసి వికెడ్ పాల్ టేజ్ వెల్, ఉత్తమ సినిమాటోగ్రఫీ వచ్చేసి ది బ్రూటలిస్ట్ లాల్ క్రాలీ అవార్డులు గెలుచుకున్నారు. 97వ ఆస్కార్ అవార్డులకు సంబంధించి కొన్ని ముఖ్యమైన అంశాలు. ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ విభాగంలో వికెట్ సినిమాకు గాను పాల్ తేజ్ వెల్ ఆస్కార్ అవార్డును అందుకున్నారు. ఈ విభాగంలో అవార్డు అందుకున్న తొలి నల్ల జాతీయుడు పాల్ కావడం విశేషం. సెకండ్ వన్ వచ్చేసి ఆస్కార్ చరిత్రలో ఒకే సినిమాకు 4 అవార్డులు సాధించిన ఒకే ఒక్కడు సిన్ బేకర్ కావడం కూడా విశేషమే. థర్డ్ వచ్చేసి పొలిటికల్ బయోగ్రాఫికల్ డ్రామా ఫిల్మ్ ఐ యామ్ స్టిల్ హియర్ చరిత్ర సృష్టించింది.
97 ఏళ్ల ఆస్కార్ చరిత్రలో ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో అవార్డు సాధించిన తొలి బ్రెజిల్ మూవీగా ఈ చిత్రం నిలిచింది. ఫోర్త్ వన్ 97వ ఆస్కార్ అవార్డు వేడుకకు కోనన్ ఓ బ్రెయిన్ హోస్ట్గా వ్యవహరించారు. ఆయన ఆస్కార్ వేడుకకు హోస్ట్ చేయడం ఇదే తొలిసారి. తన వ్యాఖ్యానంతో ప్రపంచ ప్రేక్షకులను ఆకట్టుకోవాలనుకున్న కోనన్ హిందీ, స్పానిష్, మాండరిన్ భాషల్లో మాట్లాడారు. భారతీయులను ఉద్దేశించి నమస్కార్ అంటూ హిందీ భాష పలుకుతూ నమస్కార్ నాస్తే కే సాత్ ఆస్కార్ కర్ రహే హే ఆప్ లోగ్ అని అన్నారు. దాని అర్థం ఏంటంటే నమస్కారం, మీకు అక్కడ ఉదయం కాబట్టి బ్రేక్ఫాస్ట్ తింటూ ఆస్కార్ ఫంక్షన్ని చూస్తున్నారు అని అనుకుంటున్నాను అని అన్నారు. 97వ ఆస్కార్ అవార్డుల విషయంలో భారతీయులకు నిరాశ. లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ విభాగంలో భారతదేశ చిత్రం అనుజ పోటీలో నిలిచిన అవార్డును గెలుచుకోలేకపోవడం భారతీయ ప్రేక్షకులను నిరాశపరిచింది. ఈ విభాగంలో డచ్ ఫిల్మ్ ఐ యామ్ నాట్ ఏ రోబో మూవీ అవార్డును ఎగరేసుకుపోయింది. ఇక ఉత్తమ విదేశీ చిత్రం విభాగానికి ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా హిందీ చిత్రం లప్తా లేడీస్ చిత్రాన్ని ఆస్కార్ ఎంట్రీకి పంపగా నామినేషన్ కూడా దక్కించుకోలేకపోయింది. 2024 సంవత్సరంలో ప్రకటించిన 96వ ఆస్కార్ అవార్డులలో 2023 సంవత్సరానికి గాను ఉత్తమ చిత్రంగా నిలిచినది ఓపెన్ హైమర్ చిత్రం. దీని యొక్క దర్శకుడు వచ్చేసి క్రిస్టఫర్ నోలన్. 2025 సంవత్సరంలో ప్రకటించిన 97వ ఆస్కార్ అవార్డులలో 2024 సంవత్సరానికి గాను ఉత్తమ చిత్రంగా నిలిచినది అనోరా. దీని యొక్క దర్శకుడు వచ్చేసి సిన్ బేకర్. తొలి ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవంలో వింగ్స్ అనే సినిమా 1927లో ఉత్తమ చిత్రం అవార్డును గెలుచుకుంది. ఈ చిత్రం అనేది ఒక మౌన యుద్ధ సినిమా. ఇది మొదటి ప్రపంచ యుద్ధంలో పైలట్ల జీవితాలను చిత్రీకరించింది. ఈ సినిమాకు దర్శకత్వం వహించినది విలియం ఏ వెల్మన్. ఆస్కార్ అవార్డులలో బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో గెలిచిన తొలి భారతీయ చిత్రం స్లమ్ డాగ్ మిలియనేర్ 2008లో. అయితే ఈ చిత్రం భారతదేశం ఆధారంగా రూపొందించబడినప్పటికీ ఇది బ్రిటిష్ దర్శకుడు డానీ బాయిల్ దర్శకత్వంలో నిర్మించబడింది. భారతదేశం నుండి అధికారికంగా ఆస్కార్ గెలుచుకున్న తొలి చిత్రం వచ్చేసి ద ఎలిఫెంట్ విస్పర్స్ 2022లో బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ విభాగంలో గెలిచింది. త్రిబుల్ ఆర్ 2022 నాటు నాటు పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో గెలిచింది. ఆస్కార్ అవార్డులు పొందిన భారతీయ వ్యక్తులు. భాను అతయ్య భారతదేశపు మొట్టమొదటి ఆస్కార్ విజేత. మొదటి మహిళ కూడా ఈమెనే. ఏ చిత్రానికంటే గాంధీ చిత్రానికి 1982లో. ఏ విభాగంలో అవార్డు వచ్చిందంటే బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ విభాగంలో ఆస్కార్ అవార్డు అనేది లభించింది. సెకండ్ వన్ ప్రముఖ బెంగాలీ చలనచిత్ర దర్శకుడు సత్యజిత్ రేకి 1992లో హానరరీ అకాడమీ అవార్డు ఫర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అనేది వచ్చింది. థర్డ్ వచ్చేసి ఏఆర్ రెహమాన్. ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ స్లమ్ డాగ్ మిలియనర్లో తన అద్భుతమైన సంగీతానికి గాను 2 ఆస్కార్ అవార్డులను గెలుచుకున్నారు. ఏ విభాగాలంటే బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగంలో, బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో. మూవీ వచ్చేసి స్లమ్ డాగ్ మిలియనర్. సాంగ్ ఏంటంటే జై హో. నాలుగో వ్యక్తి వచ్చేసి గుల్జార్ 2009లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఇతనికి ఆస్కార్ అవార్డు లభించింది. ఏ మూవీ అంటే స్లమ్ డాగ్ మిలియనర్. సాంగ్ ఏంటంటే జై హో. ఫిఫ్త్ వన్ వచ్చేసి రసూల్ పూకుట్టి 2009 సంవత్సరంలో బెస్ట్ సౌండ్ మిక్సింగ్ విభాగంలో ఇతనికి ఆస్కార్ అవార్డు వచ్చింది. స్లమ్ డాగ్ మిలియనర్ మూవీ వచ్చేసి. సిక్స్త్ వన్ గునీత్ మొంగా 2019-2023 సంవత్సరానికి గాను. సెవెంత్ వన్ వచ్చేసి కార్తికీ గొన్సాల్వెస్ 2023లో ఆస్కార్ అవార్డు లభించింది. ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి గారు 2023 సంవత్సరంలో త్రిబుల్-ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డును గెలుచుకున్నారు. ఏ విభాగంలో అంటే బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో గెలుచుకున్నారు. నైన్త్ వన్ వచ్చేసి చంద్రబోస్ గారు. ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్ గారు త్రిబుల్-ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు 2023లో ఆస్కార్ అవార్డును గెలుచుకున్నారు. ఏ విభాగంలో అంటే బెస్ట్ ఒరిజినల్ సాంగ్ లైరిక్ విభాగంలో. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. ఇలాంటి మరిన్ని క్విక్ రివిజన్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.